మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్లు అడుగుతాను. అడుక్కోండి కదా, అడగండి అనాలి. చెప్పు. సరే కూర్చోండి. మీ ఫస్ట్ క్వశ్చన్ అండి. చెప్పు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండుగా. మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే సరే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక 5-6 మందిని కన్నిట్లో వదిలేసిన. కానీ వదిలేసిన చల్లిన మొత్తం. చెల్లేరా? అవును. ఎందుకు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే సరే, మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? పక్కింటి సుబ్బారావు నడుస్తుంది. ఆయన ఎందుకు నడుస్తుందండి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే సరే, లాస్ట్ అండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అది భార్యాభర్తలు అడగాలి. మరి మీరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అవ్వా, మీలాంటి ఎవరు ఎవరు పొలం అంటే సింపుల్ గా ఉంటుంది. నీకు కప్పిస్తున్నావు కదా. కప్ప నీ టీ కప్పిస్తాను. టీ అతను షుగర్ ఉందనుకుంటా అతనికి. సరే, నెక్స్ట్ వచ్చే కపుల్స్ కొంచెం వయసులో పెద్దవాళ్ళండి. వయసులో పెద్దవాళ్ళంటే ఆవిడకి ఏమో కొంచెం చెవుడు, పెద్ద ఆయనకి ఏమో కొంచెం మాటలు రావు. కానీ వాళ్ళు కూడా బెస్ట్ కపుల్స్. గత 50 ఏళ్ళకి కలిసి ఉంటారు.